తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో ఇప్పుడు ఆది గారు మీతో పాటు స్కిట్స్ చేసే దగ్గర నుంచి ఈరోజు టాప్ సినిమాల ప్రమోషన్ల దగ్గర నుంచి ఈ స్టేజ్ మీదైనా ఆది గారు మాట్లాడుతున్నారు అంటే అలా నుంచొని చూసే దీని వరకు వచ్చారు. మీరేమంటారు? అంటే తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు దీనిలో. సో మీరు చెప్పండి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనెలా ఫీలవుతానండి. ఓకే. కాకపోతే కొంచెం కింద వాళ్ళని గూడా పట్టించుకుంటే బాగుండేది అని నా ఒపీనియన్ అంతే. అంతకు మించి ఏముండదు గానీ, హ్మ్. కొంచెం కింద వాళ్ళని గూడా ఈ చిన్న చిన్న వాటికి ఏమీ కాకుండా కొంచెం కింద వాళ్ళని గూడా పట్టించుకుంటే చాలా హైప్‌లోనే ఉన్నారు. నేనేదో ఆయన్ననే అనట్లేదు. ఎవరైనా ఆ స్టేజ్‌కెళ్ళిన తర్వాత కొంచెం మన కింద వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళని గూడా చూసుకుంటే కొంచెం బాగుండేది అంతే. కానీ స్ ఆయనంత రేంజ్‌కెళ్ళటం అనేది నాకు చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. సో కాకపోతే ఇంకా ఆయనతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్తే బాగుండేదంటారా? ఆ! అది ఉంటది కదా! ఎవరికైనా ఇప్పుడు ఇంతకాలం మనం కలిసి తిరిగాం, కలిసి చేశాం గదా! కొంచెం మనకు గూడా ఏదన్నా అలాగా తీసుకెళ్తే బావుంటది గదా! అని. అది తీసుకెళ్తాం అంటే ఏదో ఆఫర్‌లు ఇప్పించాలి, అవి చేయాలి, ఇవి చేయాలని ఏం కాదులెండి. అవన్నీ ఏమి అవసరం లేదు. జస్ట్ కొంచెం పుషింగ్. ఆ హ్మ్. పుషింగ్ అనేది ఇస్తే బావుండేది. సో అంటే ఇప్పుడు ఆ రోజు ఎవరెవరైతే టీమ్ లీడర్‌లుగా చేసారో వాళ్ళు ఈ రోజు పొజిషన్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మన సుధీర్ గారు గానియండి, లేదు అంటే మన శ్రీను గారు గానివ్వండి, గెటప్ శ్రీను గారు గానియండి, రామ్ ప్రసాద్ గారు గానియండి, అండ్ హైపర్ ఆది గారు గానియండి. సో వీళ్ళు ఎవరి వేలో వాళ్ళు ఎళ్ళినప్పటికి గూడా ఎవరైతే టీమ్ లీడర్స్‌గా చేసారో వాళ్ళు ఒక పొజిషన్‌లో ఉన్నారు కానీ మిగతా వాళ్ళందరూ ఎవరు ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉన్నారు అనుకోవచ్చు. అంటే ఇదంతా నాగబాబు గారున్నారు చూసారు కదా! ఆయనున్నంత కాలం వచ్చిన పేర్లే ఇవన్నీ. హ్మ్. ఎవ్వరి పేర్లైనా సరే, హ్మ్. ఆయన ఒకటికి 2 సార్లు ఆయనకి నచ్చి, పెర్ఫార్మన్స్ నచ్చి ఏదైనా గాని మేబీ ఏదైనా ఆయన పేరు చెప్పిన మనుషులు మాత్రమే హైలైట్ అవుతారు. ఆయన ఎప్పుడైతే ఎళ్ళిపోయారో ఇంక అక్కడి నుంచి ఇప్పుడు ఆయన చెప్పిన పేర్లే అవన్నీ. హ్మ్. ఇప్పుడు ఫామ్‌లో ఉన్నది. ఆయన ఎళ్ళిపోయారు. ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఇంకెవరున్నారు? ఎన్ని సార్లు ఎంతమంది పేర్లు చెప్పినా సరే అవ్వదది. ఆయన నోటితో వచ్చిన పేర్లు పక్కాగా అక్కడ స్టాండర్డ్. హ్మ్. బోలెడు అలాగా ఆయన ఎంతమందికి లైఫ్ ఇచ్చాడంటే, అంతమందికి లైఫ్ ఇచ్చాడు. దానికోసం ఆయన కాళ్ళు పట్టుకునేవోళ్ళు, గడ్డాలు పట్టుకునేవోళ్ళు, డోర్ బయట అలా కూర్చొని పడిగాపులు కాస్తా ఉండేవోళ్ళు చాలామంది. ఉత్తినే ఆయనతో కొంచెం పరిచయం పెంచుకోవడం కోసం, దానికోసం. హ్మ్. అలా చేసేవాళ్ళు. అలాగా చేసి చాలా అంటే పెద్ద టీమ్ లీడర్‌లు గాదు. వాళ్ళ కింద కంటెస్టెంట్‌లు కొంతమందుంటారు. వాళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు డోర్ దగ్గర. టీమ్ లీడర్స్ వాళ్ళ టాలెంట్‌తోనే వాళ్ళందరూ వస్తారు. ఆటోమేటిక్‌గా పేరు వచ్చేస్తది. కానీ కింద కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు. కొంతమంది క్యాస్ట్ చెప్పుకొని ఎళ్లి సార్ ఇది సార్, ఇది సార్ ఇలాగా ఆ డోర్ దగ్గర అలా పడిగాపులు కాస్తా చూసుకుంటా అయ్యా ఏదన్నా ఇలా చేసేవోళ్ళు బోలెడుమంది. నేను కంటితో చూసేవాడిని. కొంతమంది టీమ్ లీడర్‌లు సిఫారసు చేస్తారు. ఇదిగోండి కొంచెం మనోడిని కొంచెం చూస్తా ఉండండి అని. ఆయన చాలా మంచోడు చెప్పాలంటే. మొన్న మ్యాటరే దానికి కొంచెం ఆయన మీద సీరియస్ అవుతున్నారు గానీ, నాగబాబు గారు చాలా మంచోడు. రోజా గారు కూడా చాలా మంచిది. కొంచెం ఇలాంటి ఉన్నా సరే సిఫార్సులు కొంచెం తీసుకునేదావిడ. హ్మ్. పర్లేదు అసలు ఎలా చేస్తున్నాడో చూద్దాం. చూసి చెప్దాం అని జెప్పేసి. కొంచెం మంచిగా ఉండేవాళ్ళు. చాలా మంచోళ్ళిద్దరు. మంచోళ్ళు కాబట్టే గప్పుని ఇప్పుడు కంటెస్టెంట్‌లు నేను కింగుని అని జెప్పి కాలర్ ఎగరేసుకునే ప్రతివోడు ఆ టైంలో అక్కడ డోర్ దగ్గర కూర్చున్నవోళ్ళే. హ్మ్. హ్మ్. టీమ్ లీడర్‌లు కాదు నేను చెప్పేది. యాహ్! టీమ్ లీడర్‌లు కాదు. కంటెస్టెంట్స్ ఉంటారు. చిన్న చిన్న కంటెస్టెంట్స్ ఇవాళ కొంతమంది ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ ఇవాళ ఇలాగ కాలర్ ఎగరేసి అని జెప్పేసి అనుకునే ప్రతి ఒక్కడు ఆ డోర్ దగ్గర కూర్చున్నవాడే. ఆయన నోట్లోంచి వచ్చిన పేర్లే ఇవన్నీ. ఆయన ఎప్పుడైతే ఎళ్ళిపోయారో ఇప్పుడొచ్చే పేర్లు ఎక్కువగా రికగ్నైజ్డ్ లేదు. ఇవాళ ఈవెంట్లు ఇంత బిజీగా చేసుకుంటున్నా, ఇన్ని షూటింగులు చేసుకుంటున్నా, ఎంత చేసినా అది ఆయన నోటి చలవ వల్ల వచ్చిన అందరికి క్రేజే తప్పితే వేరే ఏం గాదు. అలాగా మా టీమ్‌లో గూడా కొంతమందున్నారు. హ్మ్. మా టీమ్‌లో గూడా అక్కడ కూర్చొని అయ్యా ఇవాళ అంటే ఇలాగ టీమ్ లీడర్ గాకుండా కంటెస్టెంట్‌లు కాలర్ ఎగరేసి నువ్వెంత, నీ బతుకెంత అనే రేంజ్‌కి అంటే ఎదుటి మనిషి ఈ ఇది మీది, ఇది మాది అనే రేంజ్‌కొచ్చిన మనుషులు గూడా చాలామందున్నారు. జబర్దస్త్‌లో కంటెస్టెంట్ మా టీమ్‌లోనే ఉన్నారు కొందరు.
ఆ టైంలో చేసినవి ఇవన్నీ. ఇప్పుడు ఇంకా ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఇక పేరు అది రావడం ఉండదు. బయటికి ఎక్స్‌పోజ్ అవ్వడం కూడా తక్కువ. బాగా తగ్గిపోయారు. ఎక్కడో ఒకళ్ళు అదృష్టం అంతే.